ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ కోకాపేట్. కోకాపేట్‌లో ఫ్లాట్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్‌లో 10,000 నుంచి 12,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ ఉందనుకోండి. అక్కడ ఏంటంటే వేరే ఆ ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌లో వాడు 6,000, 7,000, 8,000కే ఇస్తానని అంటాడు. ఆ ప్రాజెక్ట్ కడతాడో తెలీదు. అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉందో లేదో తెలీదు. బట్ ఏంటంటే ఆ ప్రైస్ అట్రాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు పర్మిషన్ ఉన్న ప్రాజెక్ట్‌లో 10,000 పర్ ఎస్ఎఫ్టీ. పర్మిషన్ లేని ప్రాజెక్ట్‌లో 7,000 పర్ ఎస్ఎఫ్టీ. అంటే 2,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ గనక లేదంటే 3,000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ గనక కొనుక్కుంటే కొత్త ప్రాజెక్ట్‌లో తీసుకుంటేనేమో 3.5 కోట్లు. ఇక్కడ 7,000 అంటున్నాడు. 2 కోట్లే. కాబట్టి ఏంటంటే ఆల్‌మోస్ట్ 1,00,00,000 సేవ్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్‌లోనో, ప్రీ లాంచ్ ప్రాజెక్ట్‌లో లేకుంటే వన్ టైమ్ పేమెంట్ కిందనో కట్టేస్తున్నారు. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బిల్డర్ అసలు ఇంతకుముందు ఎప్పుడైనా స్కై స్క్రేపర్ కట్టాడా? అనేది గమనించుకోవాలి. లేదు అతని ట్రాక్ రికార్డ్ ఎట్లుంది? సరే స్కై స్క్రేపర్స్ కట్టలేదు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు కొత్తగా మైవాన్ షేటింగ్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఆ టెక్నాలజీలో నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ అందరిని హెల్ప్ తీసుకొని వాళ్ళు డిజైన్ చేయొచ్చు. సో, ఆ బిల్డర్ యొక్క విశ్వసనీయత అంటే హ్యాండ్ ఓవర్ చేయగలడా? సో, అతను అంటే బయ్యర్స్‌ని ఇబ్బంది పెట్టకుండా అతను హ్యాండ్ ఓవర్ చేయగలడా? అతని గత ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? ఇంతకుముందు 5 ప్రాజెక్టులు చేసినా, 10 ప్రాజెక్టులు కంప్లీట్ చేసినా ఆ హ్యాండ్ ఓవర్ ఎలా చేశాడు? ఇబ్బంది పెట్టకుండా చేశాడా? లేట్ చేశాడా? కష్టపెట్టాడా బయ్యర్స్‌ని అనేది ఒక ట్రాక్ రికార్డ్‌ని గమనించాలి. ఒకవేళ మీకు లాస్ట్ 5, 10 ప్రాజెక్ట్స్ గనక చాలా ప్రాపర్‌గా హ్యాండ్ ఓవర్ చేశాడు అంటే అలాంటి బిల్డర్స్‌ని మనం నమ్మొచ్చు.